పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కీలకమైన రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు జరిగిన ఓ భారీ సభలో ఆమె మాట్లాడుతూ బీజేపీ ఓటర్లకు లంచాలు ఇస్తుందని, ఎన్నికల ప్రక్రియను తారుమారు చేస్తుందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు బీజేపీ ఓటర్లకు నగదు ప్రలోభాలతో లంచాలు ఇవ్వడం మామూలేనని, కానీ ఓటింగ్ ముగియగానే ఇచ్చిన హామీలన్నింటినీ ఈజీగా మర్చిపోతుందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఇటీవల బీహార్ ఎన్నికలను ఆమె దీనికి ప్రధాన ఉదాహరణగా పేర్కొన్నారు. అక్కడ కూడా ఇలాంటి ఎత్తుగడలు వేసినప్పటికీ ప్రజలకు ఎలాంటి దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరలేదని ఆమె అన్నారు. బీజేపీ ఎన్నికలకు ముందు ఓటర్లకు లంచాలు ఇస్తుంది, కానీ పోలింగ్ ముగిసిన వెంటనే తమ వాగ్దానాలను మర్చిపోతుంది. బీహార్ ఎన్నికలలో అదే కనిపించిందని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని సామాన్య ప్రజల నుండి అన్ని లాక్కుంటుందని టీఎంసీ అధినేత్రి ఆరోపించారు. పోలింగ్ ప్రక్రియలో రిగ్గింగ్ చేయడానికి బీజేపీ చేసే ఏ ప్రయత్నాల పట్ల అయినా అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆమె సభికులను హెచ్చరించారు. వారి ప్రణాళికలన్నింటినీ విఫలం చేయండి, ఓటింగ్ యంత్రాల పట్ల అప్రమత్తంగా ఉండండి అని మమతా బెనర్జీ ప్రజలను కోరారు. అంతేకాదు, ఎస్ఐఆర్ను ఇటీవల కాలంలో దేశంలో జరిగిన అతిపెద్ద కుంభకోణంగా ఆమె అభివర్ణించారు. ఎన్నికల సంఘం నిర్వహించిన ఈ ప్రక్రియ పశ్చిమ బెంగాల్లోని ఓటర్ల జాబితా నుండి గణనీయమైన సంఖ్యలో పేర్లను తొలగించడానికి దారితీసింది. ఇది విస్తృత చర్చలు, చట్టపరమైన సవాళ్లకు కారణమైంది. ఈ సవరణ బీజేపీకి అనుకూలంగా ఉండేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్ర అని బెనర్జీ ఆరోపించారు. 2026లో కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోతుందని ఆమె ధీమాగా చెప్పారు. 2026లో మీ ప్రభుత్వం కూలిపోతుందని ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు. అప్పుడు మీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలన్నింటినీ మేము రద్దు చేస్తామని ఆమె ప్రకటించారు. కండాఘోష్లో జరిగిన ఈ ర్యాలీలో ఆమె ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఓటర్ల జాబితా సవరణలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఎన్నికల అనంతర పాలనపై కీలక అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. మత సామరస్యానికి భంగం కలిగించే పోస్టులు, అల్లర్లు, ఘర్షణలు ప్రేరేపించే ప్రసంగాలను కట్టడి చేసేందుకు తెలంగాణ విద్వేష ప్రసంగాల నిరోధక బిల్లును తీసుకువస్తున్నారు. వ్యక్తులు, వర్గాల మధ్య అసమ్మతి, శత్రుత్వాన్ని రెచ్చగొట్టే చర్యలు నేరుగా ఎదుర్కొని నివారించే ఒక సమగ్ర వ్యవస్థను సృష్టించడం ఈ బిల్లు ప్రాథమిక లక్ష్యం. మతం, కులం, లింగం, భాష, ఇతర గుర్తింపులకు అతీతంగా ముఖ్యంగా సోషల్ మీడియాలో పెరుగుతున్న విద్వేష ప్రసంగ సంఘటనల నేపథ్యంలో ఈ బిల్లు వచ్చింది. ఈ నేరాలు మారుతున్న స్వభావాన్ని ప్రస్తుత చట్టాలు తగినంతగా పరిష్కరించడం లేదని, అందుకే ప్రత్యేక చట్టం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. సమాజంలో ద్వేషాన్ని కలిగించే ఉద్దేశంతో మాట్లాడే, రాసే, దృశ్య లేదా ఎలక్ట్రానిక్ రూపంలో వ్యక్తపరిచే కంటెంట్ను విద్వేష ప్రసంగంగా ఈ బిల్లు నిర్వచిస్తుంది. మతం, జాతి, కులం, లింగం, లైంగిక ధోరణి, భాష, నివసించే ప్రదేశం ఆధారంగా వ్యక్తపరిచే అభిప్రాయాలు కూడా ఇందులో ఉంటాయని ఈ బిల్లు స్పష్టం చేస్తుంది. విద్వేషపూరిత ప్రసంగాన్ని ప్రోత్సహించడం, వ్యాప్తి చేయడం, రెచ్చగొట్టడం లేదా సహాయం చేయడం వంటివి ఏ చర్యనైనా విద్వేష నేరంగా నిర్వచించారు. పదే పదే నేరాలకు పాల్పడే వారికి కఠినమైన శిక్షలు విధిస్తారు. ప్రతిపాదిత చట్టం కఠినమైన శిక్షలను నిర్దేశిస్తుంది. మొదటిసారి నేరం చేసిన వారికి 1 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష, 50,000 వరకు జరిమానా, పదే పదే నేరాలకు పాల్పడే వారికి 2 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా విధిస్తారు. బాధితులకు కలిగిన నష్టం తీవ్రతను బట్టి వారికి తగినంత ఆర్థిక పరిహారం అందించడానికి న్యాయస్థానాలకు అధికారం ఉంది. కాగా విద్వేషపూరిత నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న పదే పదే నేరాలకు పాల్పడే వారిపై నివారణ చర్యలు తీసుకునే అధికారాన్ని ఈ బిల్లు కార్యనిర్వాహక మెజిస్ట్రేట్లకు కల్పిస్తుంది. తద్వారా ప్రజాశాంతి భద్రతలను కాపాడే యంత్రాంగాలను బలోపేతం చేస్తుంది. సంస్థల ఆధ్వర్యంలో ఏదైనా నేరం జరిగితే వారు తగిన శ్రద్ధ తీసుకున్నారని నిరూపించినంత వరకు ఆ సంస్థ దానిలోని బాధ్యులపై విచారణ జరపవచ్చు. అంతేకాకుండా ఆన్లైన్ వ్యాప్తికి వ్యతిరేకంగా వేగవంతమైన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అధికారులను నియమిస్తుంది. ఈ చట్టం భావ ప్రకటన స్వేచ్ఛను పరిరక్షించడానికి రక్షణలు అందిస్తుంది. శాస్త్ర, సాహిత్య, కళ, వారసత్వ సంపదకు సంబంధించిన రచనలు, అలాగే మతపరమైన ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలకు సంబంధించినవని నిరూపిస్తే మినహాయింపు ఇస్తారు. అదనంగా ఈ చట్టం కింద సదుద్దేశంతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు విచారణ నుండి రక్షణ కల్పిస్తారు. విధానపరమైన విషయాల కోసం నియమాలను రూపొందించడానికి, నోటిఫికేషన్లను జారీ చేయడానికి బిల్లు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. ఈ నియమాలను పరిశీలన, సవరణల కోసం శాసనసభ, ఉభయ సభల ముందు ఉంచుతారు. కేంద్ర చట్టాలతో దీనికి సారూప్యత ఉన్నందున రాజ్యాంగంలోని ఆర్టికల్ 254(2) ప్రకారం ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేయవచ్చు. తద్వారా జాతీయ చట్టాలతో వైరుధ్యం ఏర్పడినప్పుడు దాని రాజ్యాంగబద్ధతను నిర్ధారించవచ్చు. మొత్తంగా తెలంగాణ విద్వేష ప్రసంగాల నిరోధక బిల్లు సమకాలీన సమాజం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్లలోని ఒక దానిని పరిష్కరించడానికి ఒక చారిత్రాత్మక ప్రయత్నమని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ బిల్లును చట్టంగా ఆమోదిస్తే విద్వేషపూరిత ప్రసంగాలు, చర్యలకు వ్యతిరేకంగా పటిష్టమైన చట్టపరమైన రక్షణ కవచం అందించడంతో పాటు భిన్నత్వంలో ఏకత్వం అనే రాజ్యాంగ వాగ్దానాన్ని ఇది బలోపేతం చేస్తుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సమాచార ప్రసార వేదికల యుగంలో సామాజిక సామరస్యాన్ని కాపాడాలనే తమ సంకల్పానికి ఇది ఒక నిదర్శనమని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.
మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థాంక్యూ.